ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ పనులు పూర్తయ్యాయి. గణనాథుడి కళ్ళు దిద్దడం మాత్రం మిగిలి ఉంది. అది కూడా ఇవాళ పూర్తి చేస్తారు. ఆ తర్వాత శ్రీ సప్తముగా మహాశక్తి గణపతిగా దర్శనమిస్తాడు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పండుగకి 2 రోజుల ముందు నుంచే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు గణపయ్య. ఈ గణపయ్యను పూర్తిగా మట్టితో తయారు చేశారు. మరోవైపు బడా గణేష్ ప్రాంగణంలో ఇప్పటికే భారీ గేట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. మహాగణపతి పనులు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచే ఇటు భక్తులకి బడా గణేష్ దర్శనం ఇవ్వనున్నాడు. ఈసారి 70 సంవత్సరాల యానివర్సరీ సందర్భంగా 70 అడుగుల్లో మహాగణపతి భక్తులకైతే దర్శనం ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈసారి విగ్రహ విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి నిర్వాహకులు రాజ్ కుమార్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, తెలంగాణలో ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు అనగానే ఖైరతాబాద్ గుర్తొస్తుంది. అందులోనూ ఈ మహాగణపతి చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈసారి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు, ఈసారి ప్రత్యేకత ఏంటి? 1954లో స్టార్ట్ అయిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేశారనమాట. మళ్ళీ 70 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా చాలా ఘనంగా చేయాలనుకుంటా ఉన్నామన్నమాట. మీరు చూసినట్టయితే ప్రభుత్వ పరంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి అక్క గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర గారు, బస్తీ పెద్దలందరూ కలిసి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ పరంగా మీరు చూసినట్టయితే బ్యారికేడింగ్ కావచ్చు, మరి ఆర్ఎంబీ వారు చేస్తూ ఉన్నారు. దాదాపు 30 కెమెరాస్ అనేది ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, సీసీ కెమెరాస్. మరి గణేష్ ఉత్సవ కమిటీ ఒక 24 కెమెరాస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి వాటర్ వర్క్స్ అన్ని ప్రభుత్వ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అన్ని రకాల ఏర్పాట్లు కంప్లీట్ అయినది. ఈ రోజు విషయానికి వస్తే మరి నేత్రోత్సవం అనేది పెడతా ఉన్నాం. మనం ప్రతి సంవత్సరము వినాయకుని 2 రోజుల ముందు భగవంతుని కళ్ళలో 2 చుక్కలు పెట్టి నేత్రోత్సవం అనేది చేస్తామన్నమాట. మరి 12 ఉదయం అనుకున్నాము, 12 గంటలకు అది పోస్ట్ పోన్ అయిందనమాట. అది వేసిన తర్వాత భగవంతుని కళ్ళు పెట్టిన తర్వాత వినాయకుని ముందున్న కొన్ని కర్రలు తీస్తూ ఉంటాం, జరుగుతుంది అనమాట. మరి దాంతోపాటు ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే ఫస్ట్ టైం 70 సంవత్సరాలు కాబట్టి వినాయకు ముందు వినాయక ఆగమన అనే ఒక కార్యక్రమం అనమాట. ఏంటంటే సాయంత్రము వినాయకుని పరదేసి ఆ సాయంత్రం 7 గంటల సమయంలో వినాయకుని పరద అనేది తీస్తామన్నమాట. అది 70 సంవత్సరాలు కాబట్టి ఘనంగా చేయాలనే ఒక ఆలోచన అనమాట. సో మరి 10 రోజులు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. ప్రతిరోజు మళ్ళీ దానికోసం కూడా నేను షెడ్యూల్ మీకు చెప్తాను ఒకసారి. ఓకే, అంటే ఈసారి మహాగణపతి 70 అడుగుల్లో ఉండబోతున్నాడు, ఎకో ఫ్రెండ్లీ గణపతి కాబట్టి ఈసారి ప్రత్యేకత ఏంటి, ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు? చూడండి, మనము ఎప్పుడైతే 70 సంవత్సరాలు ఉన్నామో 60 సంవత్సరాలు కూడా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే వినాయకుని షష్ఠి పూర్తి ఏర్పాటు చేశామో అప్పుడు గణేశుని తల్లి తండ్రి సోదరుడు అయ్యప్ప కుమారస్వామి వారి భార్యైనటువంటి సిద్ధి బుద్ధిని ఏర్పాటు చేసి విశ్వరూప వినాయకుని చేశాము. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మరి శ్రీనివాసుని కళ్యాణం చేసి లోక కళ్యాణం ఉండి ప్రజలందరూ మంచిగా ఉండాలని శ్రీనివాసుని కళ్యాణం చేస్తూ ఉన్నాము. మరి వారి తల్లిదండ్రులు అయినటువంటి శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ దేవదేవుడు రావడానికి కారణం కూడా శివపార్వతులు కాబట్టి శివపార్వతుల కళ్యాణము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాహు కేతు కూడా పెట్టడం కారణం కూడా ఏంటంటే ప్రజలందరూ మంచి ఉండాలని. ఏంటంటే శిల్పి రాజేందర్ గారికి పరిచయం ఉన్నటువంటి పండితుడు విఠల్ శర్మ గారు ఏమన్నారంటే ఈ రాహుకేతు విగ్రహాలు ప్రజలు పూజించిన మాత్రాన చూసినంత మాత్రాన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పారు. ఆ కారణంగా రాహుకేతుని పెట్టడం జరిగిందన్నమాట. దాంతోపాటు మేము బాలరాముని కూడా ఏర్పాటు చేశాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే భక్తులు అయోధ్య వెళ్ళి చూడలేరో అయోధ్యలో ఏ విధంగా బాలరాము ఉంటో అదే రూపంలో బాలరాముని తయారు చేశామన్నమాట. మరి ఇది డిజైన్ చేసినటువంటి జోగారావు గారు, అయోధ్య చేసినటువంటి శిల్పి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. నేను కూడా రిక్వెస్ట్ చేశాను అయోధ్య చేసినటువంటి ఆయన పిలవండి అంటే ఆయన ఏమన్నారంటే లేదు అప్పుడంటే నా ఫ్రెండు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయారు అని చెప్పారు. మేము కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో బాలరాముని వెనుకలో కూడా శ్రీ మహావిష్ణువు దశావతారము, ఆయన సూర్య వంశస్థుడు కాబట్టి సూర్యుని సింబలు, అదేవిధంగా మన చంద్రుడు, మరి గరుక్మంతుడు, హనుమంతుడు మొత్తం కూడా చాలా అట్రాక్టివ్గా చేశామన్నమాట. ప్రతి ఒక్కరు అయోధ్య వెళ్ళిన వారు బాలరాముని కూడా దర్శించుకోవచ్చు. అన్ని రకాలుగా ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు నుంచి తర్వాత భక్తులు దర్శించుకోవచ్చు. మరి 7వ తేదీ మాత్రం ఉదయం 11 గంటలకు ముఖ్య అతిథిగా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. 3 గంటలకు మాత్రం గవర్నర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈసారి మహాగణపతికి సంబంధించి రూపాన్ని కావచ్చు చాలా డిఫరెంట్గా చేశారు కదా, ఎన్ని రూపాలు ఉండబోతున్నాయి, నాగపడకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? చూడండి, ఈ సంవత్సరము 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పాము. శంకరయ్య గారు స్టార్ట్ చేశారు, వారి తర్వాత సుదర్శన్ గారు మా నాన్నగారు, శంకరయ్య గారు మా పెద్దన్నగారు. దాని తర్వాత మరి ఈ సంవత్సరం 70 సంవత్సరాలు చేస్తున్నట్టే చాలా ఘనంగా చేయాలనుకుంటాము. విశ్వరూపము మరి సప్తముఖ శక్తి వినాయకుని తయారు చేయడం జరిగిందన్నమాట. అంటే 70 సంవత్సరాలు కాబట్టి 7 సర్పాలు,
మరి భగవంతుని 7 ఫేసెస్, మరి 14 చేతులు, మళ్ళీ ఫెస్టివల్ కూడా 7వ తేదీ వచ్చింది, నిమజ్జనం కూడా 17వ తేదీ వచ్చింది. అట్లా సంఖ్య ఇంపార్టెన్స్తోని మేము చేయడం జరిగిందనమాట. 70 సంవత్సరాల కారణంగా 70 రూపాయలు కూడా చేశాము. 7వ తేదీ కూడా విచిత్రంగా 7వ తేదీ ఫెస్టివల్ వచ్చిందనమాట. సో ఖచ్చితంగా భగవంతుని బ్లెస్సింగ్స్ మన ప్రజలందరికీ ఉండాలని. ఇప్పుడే ఆల్రెడీ చాలా డిజాస్టర్ అయింది, 2-3 రోజులు వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలు కూడా అందరూ సేఫ్గా ఉండాలని మేము కూడా ఇవాళ పూజ కూడా చేయడం జరుగుతూ ఉన్నదన్నమాట. ఏ రోజు నుంచి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ముఖ్యంగా బారికేడ్స్కి సంబంధించి ఎన్ని బారికేడ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి రావాలి, రూట్ మ్యాప్ ఎట్లా పెడుతున్నారు? మొన్న సిబి లెవెల్లో కమిషనర్ గారిలో 2-3 మీటింగ్ జరిగింది. మరి దాని తర్వాత అడిషనల్ డీసీపీ గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగిందనమాట. మరి సెంట్రల్ జోను డీసీపీ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు అక్షయ్ యాదవ్ గారు, ఆనంద్ గారు, ముఖ్యంగా సైఫాబాదు ఖైరతాబాద్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీ సంజయ్ గారు, వీళ్ళందరూ సైఫాబాద్ ఎస్ఐలు కూడా అందరూ ఇలాంటి మానిటరింగ్ చేస్తున్నారన్నమాట. వచ్చే భక్తులు వచ్చి ఈద్కి వెళ్ళే విధంగా బ్యారికేడ్ విషయం కావచ్చు, అన్ని విధాలుగా అన్ని రూపాలుగా ఇలాంటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ బ్యారికేడింగ్ ఒక లైన్ అయిపోయింది. ఈ రోజు ఈ మధ్యలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి గారు నైట్ వరకు మొత్తం బ్యారికేడింగ్, నైట్ ఎంత మొత్తం బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఒక ఎంట్రీ వచ్చి ఒక ఎగ్జిట్ ఉంటుండే, ఇట్లా ఇంకోరు ఉండే. ఈసారి ఒక 3 ఎంట్రీలు 3 ఎగ్జిట్లు ఉండే విధంగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనమాట. ఎవరైనా భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా పకడ్బందీగా చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న రైల్వే గేట్ ధర ఎట్ ఏ టైం 2 వచ్చేవాళ్ళు వెళ్ళేవారు మర్జ్ అయ్యారనమాట. కొంచెం ఇబ్బంది అయింది. అది కలగకుండా సంజయ్ గారు, స్పెషల్గా సంజయ్ గారు ఒకటి ఏంటంటే మీకు ట్రాఫిక్ సిబ్బంది కూడా, ట్రాఫిక్ డీసీపీ గారు కూడా మొత్తం తిరగడం జరిగిందనమాట. భక్తులు మర్జ్ కాకుండా ఈజీకి వెళ్ళి రూట్ డైవర్షన్స్, రూట్ మ్యాప్స్ కూడా ఎక్కువ పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. కంటిన్యూ వస్తూ ఉన్నారండి. మేము మధ్యాహ్నం తర్వాత వినాయకుని ముందు కర్రలు తీసేస్తాము, నేత్రోత్సవం తర్వాత సగం కర్రలు తీసేస్తాము. సగం కర్రలు తీసేసిన తర్వాత కంటిన్యూతో పబ్లిక్ వస్తూనే ఉన్నది. నేను వర్షాలు పడ్డాయి కాబట్టి ఇబ్బంది అయింది. ఆ వినాయకుని దయ వల్ల ఇవాళ అన్ని వర్షాలను తగ్గిపోయి తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి, భక్తులు కూడా దర్శించుకోనికి అవకాశం మనకు. చూడండి, 7వ తేదీ మొదలుపెట్టిన గణేశుడు అనంత చతుర్దశి 17వ తేదీ వచ్చింది. ఆ రోజు మంగళవారం వచ్చింది. తెలుగు వాళ్ళందరూ మంగళవారం రోజు మనం గౌరవానికి అందించామన్నమాట, కలశానికి అందించాం. కాబట్టి మేమేం చేసామంటే 16వ తేదీకి వినాయకుని కలశానికి అందించేసి 17వ తేదీ వినాయకుని ఊరేగింపుగా తీసుకోవాలని చేస్తున్నాం అన్నమాట. ఈ ఉత్సవాలు మాత్రం 9వ రోజు 9 రోజులు జరుగుతాయి. 10వ రోజు మాత్రం మన దర్శనం భగవంతుని ఉండదండి. ఎందుకంటే వినాయకుని పైన ఉన్న కర్రలు అవన్నీ తీయడం జరుగుతుంది అనమాట. మరి 17వ తేదీ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ నుంచి వినాయక సాగరానికి బయలుదేరి 12 నుంచి 2 గంటల లోపల నిమజ్జనం అనేది పూర్తవుతుంది. ఇది ఈ సంవత్సరం షెడ్యూల్ అనమాట. ఈసారి లడ్డూకి సంబంధించి ఖైరతాబాద్ లడ్డు కూడా పెడుతుంటారు కాబట్టి ఈసారి ఎట్లా ఉండబోతుంది లడ్డు విషయం? యాక్చువల్లీ ప్రతి సంవత్సరము చాలా మంది లడ్డూలు తెచ్చిస్తారనమాట. మన హైదరాబాద్ సంబంధించిన లంగరాజ్ సంబంధించిన శ్రీకాంత్ గారు కూడా లడ్డు తెస్తారు. ఆయన మాత్రం ఇంకా కమ్యూనిటీ కాలే ఒక 5-6 మంది లడ్లు అయితే తెచ్చిస్తా అని చెప్పారనమాట. ఖచ్చితంగా లడ్లు కూడా మేము చెప్తాం, ఎక్కడ రెడీ చేస్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. బట్ ఈ సంవత్సరం చాలా లడ్లు వచ్చాయి. గత సంవత్సరం మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా లడ్డు వచ్చాయి. వచ్చేంతమంది భక్తులు వస్తారో అంతమంది భక్తులకు సరిపోయేంత లడ్డు కూడా వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది తెచ్చిస్తారని కూడా చెప్పారు మాకు. ఆగమనం కార్యక్రమం అనంతరం భక్తులకి సాయంత్రం నుంచి కూడా దర్శనం ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ప్రెసిడెంట్ ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ బాలుతో హరిత, V6 న్యూస్, ఖైరతాబాద్ నుంచి.